మన మహాభారతం గొప్పదైతే సంఖ్య ఎందుకు తగ్గుతుంది అంటున్నా. అంటే మనం మన వేదాల మీద నమ్మకం లేకనే కదా ఇతర మతస్థులను నమ్మాల్సి వస్తుంది. ఇక్కడ మెయిన్ ముఖ్యంగా బ్రిటిష్ వాడు వచ్చి ఏం చేశాడు, ఫస్ట్ మన గురుకులాన్ని ఎత్తేసాడు. అప్పటి నుంచి అక్కడ దెబ్బపడిందా? గురుకులంలో మనకి ఎట్లా అంటే 8-9 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి గురుకులంలో వేస్తాం. అతను పెద్ద 16 సంవత్సరాలు బయటికి అన్ని చదువులు నేర్చుకొని విద్య నేర్చుకొని బయటకు వస్తాడు. గురుకుల వ్యవస్థ పోయి స్కూల్ వ్యవస్థ వచ్చింది. స్కూల్ వ్యవస్థలో ఏం చేశారు, అందరూ సమానమే, అంతా ఒకటే అని చెప్పారు. అందరు దాన్ని హర్షించారు. అరే అందరు ఒకటే కదా. హర్షించిన తర్వాత ఏం చేశారు, ఇక్కడ మత మార్పిడి స్టార్ట్ అయింది. మత మార్పిడి స్టార్ట్ అయింది స్కూళ్ళ నుంచే. ఇవాళ క్రిస్టియన్ స్కూల్ చూడండి, ప్రేయర్ చేయిస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే, ఎక్కడైతే జ్ఞానం మన భారతదేశంలో అచంచలమైన జ్ఞానం ఉంది గురుకులాలలో, కానీ ఇవాళ మనం ఆ గురుకులాలు పోయిన తర్వాత ఈ క్రిస్టియన్ మాఫియా అనేది వచ్చేసింది. ఓకే, పొద్దున్న లేస్తే మీరు చూడండి, మైక్ పెడతాడు, మైక్ పెట్టి ఈ దేవుడు సైతాన్ తిడతాడు, ఈ రాళ్ళు రప్పలని తిడతాడు. మనము వాళ్ళని మీరు అన్నారు సెక్యులర్ కంట్రీ అని వింటూ కూర్చున్నా, ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు హిందూ మారుతున్నాడు, హిందూ తన జ్ఞానం తెలుసుకున్నాడు. ఇవాళ మనం ఇప్పుడు నేను కేసు పెట్టానండి, నన్ను చూసి ఒక 20 మంది కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడమని ఎవడు మాట్లాడతాడు?